ఏఐ అంటే అందరూ అనుకుంటున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదంట, దానికి ఏరే అర్థం ఉందంట. ఆ కొత్త అర్థం ఏంటో ఎమ్మెల్సీ కౌత్ గారు చెప్తున్నారు, వినేద్దాం పదండి. నమస్తే మేడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం మనని ఢిల్లీకి తీసుకుపోకుండా ఒక తుపేల్ ధర్నా పెట్టిండ్రు. అక్కడ తుప్పేలు ధర్నానా? ఎక్కడ పెట్టారు తుప్పేలు ధర్నా? ఏం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ట్రైన్లు కట్టుకొని ఢిల్లీకి పోయినారు. పోయి ఏం చేశారు? ఇక పొద్దున్న బ్రేకింగ్లు టీవీలలో. ఏటా బ్రేకింగ్ న్యూస్ అండి? ఇక రాహుల్ గాంధీ వచ్చే, రాహుల్ గాంధీ వచ్చే. అయితే పెద్ద మీటింగ్ అన్నమాట. ఇంతకీ రాహుల్ గాంధీ వచ్చారండి? చివరికి ఏమైంది? రాహుల్ గాంధీ రాలే. అయ్యో, అంత కష్టపడి ఢిల్లీలో మీటింగ్ పెడితే రాహుల్ గాంధీ రాకపోవడం ఏంటండి? పోనీ ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారన్నా మొత్తం దేశానికి అర్థమయ్యేటట్టు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతాడంటే మళ్ళా గాడకి ఇదే తెలుగు ఉపన్యాసం ఇచ్చే. ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగులో మాట్లాడి ఉంటారు, అందులో తప్పేటి ఉందండి? ఇక మరి దానికి ఢిల్లీకి పోవడానికి నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. పోతే ఏటైంది మేడం? అది గల్లీలో పెట్టుకోవచ్చు కదా మీటింగు. గల్లీ ఢిల్లీ ఒకటేనేటండి? గల్లీ ఏరు, ఢిల్లీ ఏరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పింది. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఏమనిపిస్తుంది మేడం మీకు? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. మరేటి ఏ అంటే? ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. అర్రే, ఏ అంటే అనుముల ఇంటెలిజెన్సా? నేను ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నానండి.